కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక్కచోట కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనలతో తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపైనా చర్చించలేదని అన్నారు. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిగిందని తెలిపారు. బీజేపీ, జేడీఎస్ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు సిద్దరామయ్య. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రేపటి నుండి ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కర్ణాటక ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చామని, వారికిచ్చిన వాగ్దానం ప్రకారం సిద్దరామయ్యతో తాను కలిసి పనిచేస్తానన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాము పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పనిచేస్తున్నామన్న ఆయన, హైకమాండ్ ఏం చెప్పినా దానిని అందరం అనుసరిస్తామన్నారు. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోందని, 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. నాయకత్వం విషయంలోనూ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. సీఎం సిద్దరామయ్యతో జరిగిన భేటీలో రాబోయే అసెంబ్లీ సమావేశం సహా పలు విషయాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించడంతో తాను ఎదురు చూస్తున్నానని, ఇంకొంతకాలం కూడా వేచి ఉండడానికి సిద్ధమేనని అన్నారు శివకుమార్.